ఈ విధంగా అప్రజాస్వామికంగా ఆయన ఎట్లా పడితే అట్లా మీటింగులు ఆయన సొంత ఇంట్లో చేయదలుచుకుంటే ఆయనకు ఒక చెప్తున్నాము, ఒక సలహా ఇస్తున్నాను, నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు, చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లుంగిలో నీ బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకుని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు. అంతే చెప్తున్నారే, సలహా ఇస్తున్నాను. ఊరికి ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఒక మహిళా ఎమ్మెల్యే ఇక్కడ కడపలో గెలిచింది. మొదటి మీటింగ్ లో నేను కూర్చున్నానా లేదా? ఈ రోజు ఎందుకు మారింది ఆ సాంప్రదాయం, ఆ పద్ధతి? మీరే సమాధానం చెప్పాలా. ఎందుకు ఈ ఎత్తేసాడు, ఈ ప్లాన్ వేసుకుని ఈ యొక్క డిస్టర్బెన్స్ ను కడప నియోజకవర్గంలో ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఎవరు వాళ్ళ కార్పొరేటర్లు? ఎవరు ఆ కార్పొరేటర్లు? అలంకానపల్లి కార్పొరేటర్ తెలుగుదేశం గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద గెలిచింది. ఫస్ట్ ఈ పెద్ద మనిషికి అలంకానపల్లి కార్పొరేటర్ తెలుగుదేశంలో సైకిల్ గుర్తు మీద గెలిచిందా లేకపోతే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిందా అది తెలుసుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టచ్చు. అది తెలియకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఎందుకు అవమాన పాలవుతారు? అందరు నవ్వుతున్నారు ఆయన చూసి. మహిళలకు గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించి మహిళలను ఇబ్బంది పెట్టాలా? మహిళలను ఇబ్బంది పెడితే ఆయన రాక్షసానందం పొందుతున్నాడు ఇప్పుడు ఈరోజు మహిళలను ఇబ్బంది పట్టి. ఇది అందరూ గమనిస్తున్నారు. దీనికి డెఫినెట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఈయన చేసిన ఈ దుర్మార్గాలకి ఈయన శిక్ష కూడా పడుతుందని తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా దీని మీద ఏముంటాయి అవకాశాలన్నీ చర్చించడం జరుగుతుంది. ఆయన అనుకోని ఈ విధంగా చేసుకుంటే ఇలాంటి మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఏమి ఇంత ప్రజాధనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో నేను చెప్పాను కదా, బెడ్రూమ్ లో ఆయన లుంగి కట్టుకొని 2-3 అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టేసేసి పంపిస్తే సరిపోతుంది. దీనికి